మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా ఉండాలి అని చెప్పి ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపాం. ఏంటి కష్టాలు? ఏం కష్టాల్లో ఉంది టీడీపీ? ఏం కష్టాల్లో ఉంది? మొన్న అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు. 2022 మార్చిలో ఏం కష్టాల్లో ఉంది? చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు? అప్పుడేం జైలుకి వెళ్ళలేదే. మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను. ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు, బేరాలు ఆడుకోవటం. ఏతావాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభోగిలో రాజకీయాలకు ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి. వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు. ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు. మొద్దు విద్యార్థి ఒకటికి పిల్లోడికి ఆడికి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఆ 4 కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చునుంది, ఆవుకి 2 కొమ్ములు ఉన్నాయి, తోక ఉంది, తెల్లగా ఉంటుంది ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు. నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పమంటే చెట్టు ఇక్కడ ఉంది బయట, ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద, ఆవుకు 2 కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు కదా. అట్లా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి, చంద్రబాబు అధికారంలో ఉండాలి. చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేంటి చంద్రబాబు కోటేంటి అంటాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే WWF లాలూచి కుస్తీ, చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి అంటాడు. ఎందుకని జగన్ కోటేసేస్తారేమో, చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్కి వేసేస్తారేమో, నాకేసేయండి అంటే